కర్ణాటక మంగళూరు ఫిషింగ్ జెట్టి నుండి వేటలోకి అయితే వెళ్తున్నాము. వేట అయితే సుమారుగా 10 రోజులు వేట అయితే చేస్తాము. ఈ వేట అయితే యాక్చువల్గా గోవా అయితే వెళ్దాం అనుకున్నాను. విపరీతం కన్ను నొప్పులతోనైతే మాత్రం వేటలోకి అయితే వచ్చాను. సూర చేప పిడిపి అయితే చేయమంటున్నారు. దీనికి ఏదో తొక్కు చేయాలంట, తొక్కు చేయమన్నారు. తొక్కుకోవాలి కదా, నాకు తొక్కైనా తెలియదు అని చెప్పేసి ఈయనకైతే మాత్రం చెప్పాను. చెప్తే ఆయన వచ్చని చేప ఉడకబెట్టకుండా ఇలా తోలు తీసేయాలి. అది తోలు తీసింది వాడు చూపించరా, తోలు తీసింది. ఇది ఇలా తోలు అయితే తీసేయాలి. అలా తోలు తీసి ఒక దుమ్మైనా లేకుండా తీసి మన చికెన్ ఎలాగా దగ్గర వేస్తాము అలా వేపాలి. అదే గుజరాత్లోనైతే ఇంకొక రకంగా చేస్తారు. గుజరాత్ వెళ్ళిన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా వీడియోలో కొంచెం చెప్తాను. ఇక్కడైతే మాత్రం ఇలా చేస్తారంట కర్ణాటకలోను. కర్ణాటక మంగళూరులోనైతే ఇలా చేస్తారు ఏమో అనుకుంటున్నాను. మా ఊళ్ళో అయితే ఇలా చేస్తారు. ఇంకా కర్ణాటకలో ఒక్కొక్క విధంగా చేయొచ్చు. సో ఇదొక విధమైన నేనే చేద్దాను. నాకైతే మాత్రం కళ్ళు విపరీతంగా నొప్పి అనమాట. గట్టి దగ్గర నుండి వచ్చిన దగ్గర నుండి కళ్ళు అయితే విపరీతంగా నొప్పి పెడుతున్నాయి అనమాట. చేయలేకపోతున్నాను. మనోడు వచ్చే కొద్ది సహాయం చేయమంటే చేస్తున్నారు. నేనైతే చూస్తున్నాను ఎలా చేస్తున్నారు. ఉల్లిపాయలు కోసినైతే చికెన్కి ఏమేమి కోసం అయిపోయాలా? చికెన్కి రాత్రి ఎలాగొండ 400 ఓన్లీ టమాటా ఉల్లిపాయలు గట్ట ఏమవుతా నెక్స్ట్ వీడియో కోసం మరైనా మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో చేసేయండి.